6వ సంవత్సరము మనము 6వ మాసంలోనికి దేవుడు మనం ప్రవేశపెట్టాడు. దేవుడు ఎంతో ప్రేమ కలిగిన దేవుడని తన ప్రేమను మనకి వెల్లడి చేస్తున్నాడు. మనము నమ్మదగని వారం అయినప్పటికీ ఆయన ఎంతో నమ్మదగిన దేవుడిగా ఉంటున్నాడు. ఈ సమయంలో లేఖనముల నుంచి కొన్ని మాటలు మన వాక్యాన్ని ధ్యానం చేస్తాం సారా. మరి నేను ఒక వాక్యాన్ని ధ్యానం చేయడానికి ముందు ఈ లేఖనము మనతో దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో ఈ మాట వ్రాయబడింది. బుక్ ఆఫ్ జెర్మియా చాప్టర్ 6 వర్స్ 16. ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనంలో కొన్ని మాటలు మనము లేఖనాన్ని ధ్యానం చేస్తున్నాం. ఈ ఇర్మియా గ్రంథములో కొన్ని మాటలు చదవండి. సంబడిది ఇర్మియా గ్రంథము 6వ అధ్యాయము 16వ వచనం. యెహోవా ఇలాగ సెలవిచ్చున్నాడు, మార్గములలో నిలిచి చూడుడి, పురాతన మార్గములను గురించి విచారించుడి, మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకొనిడి, అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఉదయకాల సమయంలో కూడా దేవుడు తన యొక్క వాక్య పరిధిలో నుంచి దేవుడు మనతో హెచ్చరిక చేశాడు కదా. ఇక్కడ లేఖనం చెప్తుంది, నెంబర్ 1, మార్గములో నిలిచి చూడుడి అంటున్నాడు. పురాతన మార్గము గురించి విచారించుడి అంటున్నాడు. మేలు కలుగు మార్గం ఏదో అని అడిగి అందులో నడుచుకునిడి అంటున్నాడు. అప్పుడు మీకు నెమ్మది కలుగును. అయితే వారు మేము అందులో నడుచుకొనమని చెప్పుచున్నారు. ఈ రోజున క్రైస్తవ సమాజంతో దేవుడు ఈ మాటలు హెచ్చరిక చేస్తున్నాడు కదా. మేము అందులో ఎందుకు నడుచుకుంటాం? మేము నడుచుకోము, మార్గములో నడుచుకుని అని చెప్పినప్పుడు ఆ మాట చెప్తున్నాడు. ఇక్కడ ఇంకొక మాటను కూడా మనము లేఖనానుసారంగా ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ఒక మాట మనం చూడగలుగుతున్నాం పిల్లారా. చూడండి, ఇక్కడ దేవుడి మార్గంలో ఎవరైతే సంచారం చేస్తారో వారితో దేవుడు కొన్ని హెచ్చరికలు చేస్తున్నాడు పిల్లారా. ఆ మాటలు ఏంటంటే కింద కొన్ని మాటలు యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో మనం చూస్తున్నాం. యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనంలో నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమని లేఖనం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. మార్గములో నిలిచి చూడి అంటున్నాడు. అంత మాత్రమే కాదు, కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 105వ వచనం నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది అనే మాట మనం చూడగలుగుతున్నాం. దేవుని వాక్యము మన పాదములకు దీపముగాను మన త్రోవకు వెలుగుగాను ఉన్నది. సామెతలు 3:5లో ఈ విధంగా వ్రాయబడినది. సామెతల గ్రంథము 3వ అధ్యాయము 5వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. 3:5లో ఏమంటాడంటే, నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. అంత మాత్రమే కాదు, నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమును ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. నేను జ్ఞాని కదా అని నీవు అనుకునవద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్వయు కలుగునంటాడు. ఇక్కడ చక్కని లేఖనము సామెతల గ్రంథములో. కొన్నిసార్లు మనము స్వబుద్ధిని ఆధారం చేసుకొనవద్దు అనే మాటతో లేఖనం ద్వారా దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, మత్తయి సువార్త 7వ అధ్యాయము 12వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. మత్తయి సువార్త 7వ అధ్యాయము 13, 14లో ఈ విధంగా వ్రాయబడింది. మత్తయి సువార్త 7వ అధ్యాయము ఇక్కడ అంటాడు కదా, 13వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 10 ఇరుకు ద్వారమున ప్రవేశించుడి, నాశనమునకు పోవు దారును వెడల్పును, ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. లేదా ఇరుకు ద్వారం అంటే కొంత మనకి ఇబ్బందులు కలిగేటువంటి సమస్య. మనం ఎవరితో మాట్లాడొద్దు, విస్తారంగా మాట్లాడొద్దు, తర్వాత ఎవరితో ఏదైనా సరే
మరి సెలోక్తులుగా మాట్లాడకూడదు. ఇదంతా కూడా ఇరుకుదారి కదా. మరి ఎవరితో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. ఇరుకు మార్గంలో ప్రవేశించడానికి దేవుడు చెప్తున్నాడు. అంటే అది కొంచెము కష్టతరమైన జీవితం. నాశనమునకు పోవు ద్వారం వెడల్పు కదా. వెడల్పు అంటే ఏంటి? విస్తారంగా మాట్లాడచ్చు, మన ఇష్టం వచ్చినట్లు చెలక్తులు మాట్లాడచ్చు, కానీ అది నాశనానికి నడిపిస్తుంది. ఒకటేమో ఇరుకు మార్గము, ఒకటేమో విశాల మార్గము. ఆ దారి విశాలమై ఉన్నది, దాని ద్వారా ప్రవేశించేవారు అనేకులు. 14 వచనం అంటాడు, జీవమునకు పోవు ద్వారము ఇరుకును, ఆ దారి సంకుచితమై ఉన్నది, దాన్ని కనుగొన్నవారు కొందరే. లేదా జీవ మార్గంలో వెళ్ళేవారు మరి కొంతమంది ఉంటారని లేఖనంలో దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. ఇర్మీయా గ్రంథము 29వ అధ్యాయము 13వ వచనంలో ఈ విధంగా వ్రాయబడినది. ఇర్మీయా గ్రంథము 29:13 ఈ విధంగా వ్రాయబడినది. ఏమన్నాడు అక్కడ? చదవండి. ఇర్మీయా 29:13 చదవండి. అదా 29:13 నేను చూస్తున్నాను. తీయటం కష్టం అవుతుంది కదా. 29:13 ఇక్కడ లేఖనం చెప్తుంది పిల్లరా, మీరు నన్ను వెదకిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేయని ఎడల నన్ను కనుగొందురు. దేవుణ్ణి మనము నిజమే. ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతివారు ఉదయం అంతా అలసిపోయి ఉండొచ్చు కదా, ఉదయం అంతా పనులు చేసి అలసిపోయి ఉండొచ్చు. మళ్ళీ సమయం తీసుకొని చర్చకి రావాలంటే కొంత కష్టమే. కానీ ఎక్కడ వాక్యం చెప్తుంది, నన్ను వెతికితే పూర్ణ మనసుతో నన్ను గురించి విచారణ చేస్తే మీరు నన్ను కనుగొందురు అంటాడు. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. దేవుణ్ణి కనుగొనటం అనేది అందరికీ సాధ్యమైనటువంటి పని కాదు. అంత మాత్రమే కాదు, కీర్తనలో 23:3 ఈ విధంగా రాయబడండి. కీర్తన గ్రంథము 23వ అధ్యాయము 3వ వచనంలో ఇక్కడ ఏమంటాడంటే 23:3 మా దొరికిందని తీశారా? 23:3 కీర్తనలు 23:3 నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. దేవుడు మనల్ని తన మార్గములో నడిపిస్తున్నాడు అనే మాటని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు. నీతి మార్గములో మనల్ని నడిపిస్తాడనే మాటని ఇక్కడ హెచ్చరిక చేయబడుతుంది పిల్లారా. అంత మాత్రమే కాదు, ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33లో కూడా ఈ విధంగా రాయబడింది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33వ వచనంలో పాత నిబంధన ఉంటుంది. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 33లో ఈ విధంగా వ్రాయబడింది. ఇక్కడ ఏం చెప్తున్నాడంటే పిల్లరా, నేను చదువుతున్నాను. కాబట్టి మీరు కుడికే కానీ ఎడమికే కానీ తిరగక మీ దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్త పడవలెను. మీరు స్వాధీనపరచుకున్న దేశంలో మీరు జీవించుచు మేలు కలిగి దీర్ఘాయుష్మంతులగినట్లు మీ దేవుడిని యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గంలన్నింటిలో నడుచుకొనవలెను అంటాడు. చూసారా, ఇది ఎంత గొప్ప భాగ్యమో. మనము కుడికి కానీ ఎడమకి కానీ తొలగకూడదు. మనం దీర్ఘాయుష్మంతులు అవ్వాలంటే, మన దేవుని యొక్క ఆశీర్వాదానికి పాత్రలు కావాలంటే ఆ మార్గంలోనే నడవాలి. కాకపోతే కొంచెం ఇరుగ్గా ఉంటుంది కదా. విశాల మార్గం అంటే విస్తారంగా మాట్లాడచ్చు, ఎవరితోనైనా గొడవ పెట్టుకోవచ్చు, ఎవరినైనా సరే ఎదిరించవచ్చు. కానీ దేవుని మార్గంలో అలా ఎదిరించడానికి అవకాశము లేదు. కొంత బాధ ఉంటుంది, కొంత ఇరుకు ఉంటుంది, కొన్ని ఇబ్బందులు ఉంటాయి. మనకు ఆ మార్గము మరి సంకుచితంగా ఉన్నదని లేఖనం ద్వారా దేవుడు మనకి ఇక్కడ హెచ్చరిక చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, యెషయా గ్రంథము 30వ అధ్యాయము 21వ వచనంలో ఈ విధంగా రాయబడింది. యెషయా గ్రంథము 20వ అధ్యాయము 30వ అధ్యాయము 21వ వచనం. నెమ్మగిస్తాను సులభంగా ఉంటుంది. 30:21 ఇక్కడ ఏమంటాడంటే, మీరు కుడి తట్టైనను ఎడమ తట్టైనను తిరిగిన ఇదే త్రోవ, దీనిలో నడుగుడి అని నీ వెనుక నుండి ఒక శబ్దము నీ చెవులకు వినబడుచుందంటాడు. మనము కుడికి కానీ
ఎడమకు కానీ తొలగిపోవడానికి మాత్రం కూడా అవకాశం లేదు. మత్తయి సువార్త 11:28 అంటాడు, ప్రయాసపడి భారం మోసుకొనిస్తున్న సమస్త జనులారా మీరు నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలిగజేస్తానంటాడు. కీర్తనలు 1:1 చెప్తాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గంలో నిలవక, అపహాసకులు కూర్చుండి చోటను కూర్చుండక, యెహోవా తరం శాసనమును ఆనందించు, దివారాత్రం దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. అటువాడు ఆకువాడక తన కాలం ముందు ఫలమిచ్చి చెట్టు వలె ఉంటాడు కదా. మనము దేవుని ఆశీర్వాదానికి పాత్రలుగా ఉండటానికి దేవుడు మనకు ఒక అవకాశం ఇస్తున్నాడు. ఇక్కడ ఒక మాట మనం చూసినట్లయితే దేవుని మార్గము మనం చూస్తున్నాం. ఇక్కడ దేవుని మార్గం మనం చూస్తున్నాం, శిలువ మార్గం. దీంట్లో విశ్వాసం ఉన్నది, సత్యం ఉన్నది, ప్రేమ ఉన్నది, ప్రార్థన ఉన్నది, తర్వాత ఒబీడియన్స్ ఉన్నది. ఒబీడియన్స్ అంటే విధేయత. యేసుక్రీస్తు వారి మార్గంలో మనం వెళ్ళటానికి, మనము యేసుక్రీస్తు వారి చేయబట్టుకొని ఆయన మార్గంలో వెళ్ళటానికి దేవుడు మనకు అవకాశం ఇస్తున్నాడు. వాక్ విత్ గాడ్ టుడే అండ్ యూ విల్ ఫైండ్ రెస్ట్ ఫర్ యువర్ సోల్ ఫర్ ఎవర్. దేవుని యొక్క సన్నిధిలో, దేవునిలో మనము నడిచినట్లయితే మన ప్రాణానికి ఎల్లప్పుడూ కూడా నెమ్మది కలుగుతుంది, దొరుకుతుందనే మాటని ఇక్కడ లేఖలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఇక్కడ దేవుని మార్గంలో నడిచినప్పుడు మనకేమి దొరుకుతుంది, దేవుని మార్గంలో నడవనందుకు ఏం దొరుకుతుందనే మాటలు మనం చూసినప్పుడు ఇక్కడ ఒకటి మనం చూస్తున్నాం కదా. మొట్టమొదటిగా హృదయం చూస్తున్నాం కదా. ఇక్కడ ఏం బొమ్మ ఉందమ్మా? హృదయం అనే బొమ్మ ఉన్నది కదా. ఈ హృదయము స్పిరిచువల్ కన్ఫ్యూషన్ అంటే హృదయంలో ఒక కన్ఫ్యూషన్ ఉంటుంది. ఏమిటా కన్ఫ్యూషను? ఆ కన్ఫ్యూషన్ ఏంటంటే ఒక మాట చూస్తున్నాం. హోషేయ 4:6 ఆ మాట మీకు చదువుతున్నాను. హోషేయ 4:6 ఈ మాట మీకు చదివి వినిపిస్తున్నాను. మీరు చదవాలి, గమనించాలనుకోండి. 4:6 ఒకవేళ మీరు తీపోయినా కానీ పర్వాలేదు, నేను చదువుతున్నాను. 4:6 ఈ మాటలు రాయబడింది. ఇక్కడ ఏమంటాడు? నా జనులు జ్ఞానము లేని వారే నశించున్నారు, నీవు జ్ఞానమును విసర్జించున్నావు గనుక నాకు యాజకుడవు కాకుండా నేను నిన్ను విసర్జించను. నీవు నీ దేవుని ధర్మశాస్త్రము మరచితివి గనుక నేను నీ కుమారులను మరుతును. సో దిస్ ఈజ్ ద హార్ట్ ప్రాబ్లం, హృదయంలో ఉన్నటువంటి సమస్య కదా. ఇంతకుముందు మనం చూసాం, మన హృదయం, మనం దేవుణ్ణి మరిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనల్ని మరి స్పిరిచువల్ కన్ఫ్యూషన్ కదా కనబడుతుంది ఇక్కడ. ఇది స్పిరిచువల్ కన్ఫ్యూషన్ అంటే ఆత్మీయ ఎదుగుదల ఉండదు. మనం దేవుని మరిస్తే దేవుడు మనల్ని మరుస్తాడు. తర్వాత ప్రసంగి గ్రంథము 2:11 ఈ విధంగా రాయబడింది. ప్రసంగి 2:11 ఈ విధంగా వ్రాయబడినది. 2:11 ఈ విధంగా వ్రాయబడింది. నేను చదువుతున్నాను. అప్పుడు నేను చేసిన పనులన్నీ, వాటి కొరకై నేను పడిన ప్రయాసమంతయు నేను నిదానించి వివేచింపగా అవన్నీ వ్యర్థమైనవిగాను, ఒకడు గాలికి ప్రయాసపడినట్టుగాను అగుపడింది. సూర్యుని కింద లాభకరమైనది లేనట్టు నాకు కనబడుతున్నది. కొన్నిసార్లు మనం ప్రయాసపడతాం, గాలికి ప్రయాసపడినట్టు ప్రయాసపడతాం, కష్టపడతాం, కానీ దేవుని కనపరిచినంత మనకేమి లాభము లేదనే మాటని ఇక్కడ లేఖనములో దేవుడు మనకు స్పష్టంగా హెచ్చరిక చేస్తున్నాడు. గాలికి ప్రయాసపడినట్లుగా మనం ప్రయాసపడకూడదు అనే మాటని ఇక్కడ లేఖనం ద్వారా దేవుడు మనకి హెచ్చరిక చేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకొక రైట్ ఇక్కడ ఏమంటాడు? ఇంకొక మాట, మనకి బాండేజెస్ ఉన్నాయి. బాండేజెస్ అంటే బంధకాలు. ఇక్కడ మనం చూస్తున్నాము బాండేజెస్ టు సిన్, పాపం అనేటువంటి బాండేజెస్, బంధకాలు, సిలువ సంఖ్యలు మనకు ఉన్నాయి. అదేంటది? రోమిలికి రాసిన పత్రిక 6:16 ఈ మాట రాయబడింది. మా తీయట్లేదా మీరు? రోమా 6:16, రోమిలికి రాసిన పత్రిక 6:16 ఈ మాట రాయబడింది. 6:16 నేను ఒక 4 మాటలు ముందు మీకు ఇస్తాను. రోమా 6:16, రోమా 6:16. ఒకవేళ మీరు ఒకవేళ స్క్రీన్ చూస్తే పర్వాలేదు, మీరు చూడండి, మీరు తీయలేకపోతే స్క్రీన్ మీద చూడండి. లోబడుటకు దేనికి మిమ్మల్ని మీరు దాసులుగా అప్పగించుకుందరు, అది చావు నిమిత్తముగా పాపమునకే కానీ నీతి నిమిత్తముగా విధేయతకే కానీ దేనికి మీరు లోబడుదురు దానికే దాసులకు జరిగిన మీరు ఎరగరా? మనం ఒకసారి ఒక కమిట్మెంట్ చేసుకున్నాం దేవునితో, అది ఏమైనా పర్వాలేదు,
చనిపోతే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అట్లా నువ్వు నమ్మితే దేవుడు నిన్ను గొప్పగా వాడుకుంటాడు. మనం ఇప్పుడు ఇలాంటి బంధకాల్లో మనం ఉన్నాం, అది చెప్తున్నాడు కదా. బంధకాల్లో మన నుంచి దేవుడు విడుదల చేయవు. రోమా 6:16 లోకంలో ఉంటే బంధకాలు కదా, ఒక భార్య, ఒక భర్త, పిల్లలు, అత్త, మామ కదా, జనాలు. మనం ఎటు వెళ్తుంటే ఎవరో ఒకళ్ళు మనల్ని అనుసరిస్తూ ఉంటారు, అబ్జర్వ్ చేస్తారు, వీళ్ళు ఏం చేస్తున్నారని చూస్తారు. ఇవన్నీ బంధకాలు. కానీ అలాంటి బంధకాలు ఏం చేయాలి, మనము తట్టుకోవాలి. ఈ బంధకాల నుంచి మనము తట్టుకోవాలి. తర్వాత మరి ఇంకొక మాట చెప్తున్నాడు, హెబ్రీ 10:27 ఈ మాట రాయబడింది. హెబ్రీ 10:27 హెబ్రీకి రాసిన పత్రిక 10:27 ఇక్కడ ఏమంటున్నాడు? హెబ్రీ 10:27 10:27 స్క్రీన్ ఇచ్చాడు. 10:27 ఇక్కడ ఏమంటాడంటే, న్యాయపు తీర్పునకు భయముతో ఎదురు చూచుటయు, విరోధులను దహించబో తీక్షణమైన అగ్నియు నీకను ఉండును. మనము దేవునికి లోబడలేదా, ఇవన్నీ మనకు ఎదురుగా ఉన్నాయి. న్యాయపు తీర్పు ఉంటుంది, భయంతో ఎదురు చూస్తూ ఉంటారు, విరోధులు దహించబో తీక్షణమైన అగ్ని మనకి ఉంటాయి. మనం దేవునికి లోబడకపోతే ఇలాంటి శ్రమలు మనకు ఉంటాయని ఇక్కడ లేఖనములో దేవుడు మనకి హెచ్చరిక చేస్తాం. అయితే ఇప్పుడు మనం ఏం చేయాలంటే దేవునికి భయభక్తులు కలిగి లోబడాలి. కీర్తనలు 32:8 ఈ విధంగా రాయబడినది. కీర్తనలు 32:8 ఈ విధంగా రాయబడినది. 32:8 ఇంకా 2 రెఫరెన్స్లు ఉన్నాయి, ముగిస్తాను. 32:8 నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్తాను. దేవుడు ఎంత చక్కని మాట చెప్తున్నాడు. ఇది ఎక్కడ దొరుకుతుంది మనకి? నీకు ఉపదేశం చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించదను, నీ మీద దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పాను. దేవుడు మనకి చక్కని ఆలోచన చెప్పడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పులారా అంత మాత్రమే కాదు. యోహాను సువార్త 16:33 యోహాను సువార్త 16:33 జాన్ 16:33 యోహాను సువార్త 16:33 నేను చదువుతున్నాను. ఇక్కడ ఏం చెప్తున్నాడు? నా యందు మీకు సమాధానము కలిగినట్లు ఈ మాటలు మీతో చెప్తున్నాను. లోకములో మీకు శ్రమ కలిగిన, లోకంలో ఏముంటుంది మనకి? శ్రమ. అయినను ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకంని జయించున్నాను. హల్లెలూయా. కదా, సొంత వారు, ఇరుగు పొరుగు వారు మనల్ని సూటిపోటి మాటలు. లోకంలో శ్రమ, అయినను మీరు ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకాన్ని, యేసుక్రీస్తు వారు లోకాన్ని జయించారు కాబట్టి మనకు అలాంటి భయము లేదని చెప్తున్నాడు. యోహాను 10:10 కూడా ఈ మాట రాయబడినది. యోహాను సువార్త 10:10 ఏ విధంగా రాయబడినది? ఇక్కడ ఏమంటాడంటే, దొంగతనమును, హత్యను, నాశనం చేటుకు వచ్చిన కానీ మరి దేనికి నీ రాడు, గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చేతని అని మీతో నిశ్చయముగా చెప్తున్నాను. సరే, మనల్ని దేవుడు సమృద్ధి ఇవ్వడానికి, హీ వాంట్ టు గివ్ us అబాండెంట్ సమృద్ధి. మనకి ఏం కూడా కొదవలేదు. కొన్నిసార్లు మనం అన్నీ లేకపోయినా ఉన్నాయని చెప్తాం కదా. ఈ లోకంలో కొంతమంది ఏమంటారంటే, అమ్మ నీకు పర్వాలేదా, మంచిగా ఉన్నా అంటే మంచిగా ఏముండదు, పాపం పరిస్థితి బాగాలేదు అని చెప్పుకోలేదు, నాకు మంచిగా ఉందంటారు. కొంతమంది అన్నీ ఉంటాయి కానీ నాకేమీ ఏమంటారు, ఎంత నాన్సెన్స్ ఈ లోకంలో. ఇలాంటి పరిస్థితుల్లో చాలామంది ఉన్నారట. ఇక్కడ ఏం చెప్తున్నాడు దేవుడు? నేను మీకు సమృద్ధి ఇవ్వడానికి వచ్చాను అని చెప్తున్నాడు. దేవుడే కదా. దొంగ అయితే దొంగతనము, మోసం చేయడానికి వస్తాడు, కానీ దేవుడైతే మనకి సమృద్ధి ఇవ్వడానికి వస్తున్నాడు. లాస్ట్ అండ్ ఫైనల్ ప్రకటన 22:14 ఈ విధంగా రాయబడినది. 22:14 ప్రకటన గ్రంథము 22:14 ఈ విధంగా రాయబడినది. 22:14 ఇక్కడ ఏమంటాడంటే, పిల్లరా, జీవవృక్షమునకు హక్కు గలవారై గుమ్మముల గుండా ఆ పట్టణంలోకి ప్రవేశించినట్లు తమ వస్త్రమును ఉదుకొని వారు ధన్యులు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్న మాట ప్రకారం మన జీవము గల పట్టణానికి మనము హక్కుదారులమై
గుమ్మముల గుండా ప్రవేశించుటకు ఆ పట్టణంలోనికి మనం ఏం చేయాలంట, ప్రవేశించాలని లేఖనం ద్వారా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరిక చేస్తున్న మాటలు, మరి మనందరం కూడా ఇక్కడ చక్కని మాట చెప్పాడు. ఐఎమ్ ద రాయల్ ప్రీస్ట్, నేను రాజులని యాజక సమూహము, ఏ హోలీ నేషన్, ఏ చూజన్ జనరేషన్, 1 Peter 2:9 చెప్పిన ప్రకారంగా మరి మళ్ళీ మనము సరి చేయబడటానికి దేవుడు మనకు అవకాశం ఇచ్చాడు కదా. మన జీవితాన్ని సరి చేయబడదాం. ఇక్కడ చక్కని మాటలు మనం చూస్తున్నాం. ఆయన సిలువ మార్గంలో మనం ప్రవేశిస్తాం. ఆయన యొక్క బైబిల్ వాక్యాన్ని మనం ప్రతిరోజు ధ్యానం చేద్దాము. ఇరుకు మార్గంలో ప్రవేశించుదాము. ఆయన మనకు గొర్రెల కాపరిగా ఉన్నాడు. ఆయన వాక్యము మన పాదములకు దీపము ఉన్నది. ఆయన మనకి విశ్రాంతిని అనుగ్రహిస్తాడని ఆయన తెలియజేస్తున్నాడు. అంత మాత్రమే కాదు, ఇర్మియా 6:16 ప్రకారంగా ఆయన మనల్ని నిత్య జీవానికి వాసులు చేయడానికి అదే మార్గం మనం నడుస్తాం. మనందరం తలలో వచ్చేటైతే ప్రార్థన చేస్తాం. థ్యాంక్ యూ ఫాదర్. ఈ సాయంకాల సమయంలో దేవుడు మనతో హెచ్చరిక చేసిన మాటలను బట్టి దేవుని కనపరుస్తాం. ప్రేమగల తండ్రి, చక్కని లేఖనం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. మీ ఓటలు మాటలు మా జీవితానికి ఆశ్చర్యాన్ని కలిగిస్తాం. సాక్షి జీవించి కృప దయచేయమని మనం తెగించుకొని మీ నామని చేస్తాం. ఇప్పుడు ఇచ్చిన బిడ్డలందరూ దీవించమని సకల గంట మహిమ ప్రభావం అర్పిస్తూ యేసుక్రీస్తు పరిశుద్ధ నామని ప్రార్థన వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. మరొకసారి ఈ సాయంకాల శుభములతో ఈ 20 గ్రంథము 6వ అధ్యాయము 16 వచ్చిన వాక్యాన్ని దేవుడు మన జీవితంలో నెరవేర్చి దీవించి ఆస్వాదించును గాక. ఆమేన్.